ఏ గవర్నమెంట్ అయినా సరే లెగసీగా వచ్చిన వ్యవస్థలన్నీ కూడా మనం కన్సిడరేషన్లో తీసుకోవాల్సింది. వాటిని అధిగమించి ఈ రాష్ట్రాన్ని పట్టాలు ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నాం. వ్యవస్థలు ఒకదాన్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. పెట్టుబడులు ఇప్పటికే ఇందాక చెప్పాను నేను, దాదాపు 8.5 లక్షల కోట్లు వచ్చినాయి. సో ఇవన్నీ కూడా, ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా 2027, 2028కి పూర్తవుతాయని చెప్పేసి పూర్తి నమ్మకంతో ఉన్నాం. అది పూర్తయిన తర్వాత న్యాచురల్గా మనకి రెవెన్యూ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి 27, 28కి ముఖ్యమంత్రి గారు కూడా ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా సరే టార్గెట్ ఫిక్స్ చేసి ఆ టార్గెట్ లోపల పూర్తి చేయాలని చెప్పేసి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి 27, 28కి చాలా వరకు మెరుగుపడుతుందని చెప్పేసి మనం భావిస్తాం. ఈ ప్రభుత్వం కొన్ని పాలసీస్ని అమలు చేసి ఆ పాలసీస్ ఆధారంగా ముందుకెళ్తుంది. ఆ పాలసీస్ని చూసి ఈ రాష్ట్ర నాయకత్వం చూసి పెట్టుబడులు మన రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాలని ఓవర్కమ్ చేసి మన రాష్ట్రంలోకి వస్తాయని కూడా మనం చేశాను. సో అది షిరిడీస్ అయినా, లేకపోతే గూగులా, లేకపోతే ఇంకొక ఎక్స్ కంపెనీ అనేది కాదు ఇక్కడ సమస్య. మేము ఏదైతే పాలసీస్ నిర్దేశించుకున్నామో ఆ పాలసీస్ ప్రకారం మేము ల్యాండ్ ఎలొకేషన్ కానివ్వండి, ఇన్సెంటివ్స్ కానీ ఇస్తాము. అది కూడా టార్గెట్ ఫిక్స్ చేస్తున్నాం. ఏదైతే ప్రపోజల్ వచ్చిందో, ఈ పలానా ఫ్యాక్టరీ పెడతాం, లేకపోతే మన పలానా సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేస్తాము అని ఏదైతే వస్తారో 1 year లోపల, 2 year లోపల ఆ సైజ్ ఆఫ్ ది కంపెనీ, ఆ సైజ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ బట్టి టార్గెట్ ఫిక్స్ చేసి మీరు చేయాల్సిందే. చేయకపోతే వీ విల్ రివ్యూ అవర్ ఇన్సెంటివ్స్ ఆర్ అలాట్మెంట్స్ ఆర్ ఎలొకేషన్స్ అనేది కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం. చిన్న పత్రికలు, దినపత్రికలకు కూడా ఎంపానల్మెంట్ అనేది మినహాయింపు ఇచ్చి INPR పరిధిలో అక్రిడేషన్ ఇచ్చే విధంగా మీరు ఆదేశిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. మీరు వ్యాపార బంధమో ఇది అన్నారు, సమ్ వర్డ్ యు యూజ్డ్. వ్యాపార ఒప్పందం, ప్రభుత్వానికి ఎవరితో ఎటువంటి వ్యాపార ఒప్పందాలు లేవు. ఈ అక్రిడేషన్ పాలసీ తీసుకొస్తానికి గతంలో ఎప్పుడైనా సమావేశాలు ఏర్పాటు చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఈ ప్రభుత్వం మాత్రం అన్ని యూనియన్స్తో, స్మాల్ మ్యాగజైన్స్ కానివ్వండి, స్మాల్ న్యూస్ పేపర్స్ కానివ్వండి, టీవీ కానివ్వండి, అందరితో, అన్ని యూనియన్స్తో కూడా సమావేశం ఏర్పాటు చేసి మీ అభిప్రాయాలను తెలుసుకుని దేశవ్యాప్తంగా ఉన్న మెరుగైన పాలసీస్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు పాలసీ అమలు చేశాం. సో ఏ ప్రభుత్వానికైనా ఏ పని చేయాలన్నా కూడా కొన్ని నియమ నిబంధనల్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది సంక్షేమ కార్యక్రమం కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కానివ్వండి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫ్రేమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫ్రేమ్ చేసేటప్పుడు బెనిఫిషరీస్కి ఎక్కువ మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తాము. ఇటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకున్నాం. మీ భావాలని కూడా, మీ ఆలోచనలు కూడా మేము పరిగణలో తీసుకుని ఈ పాలసీ తీసుకొచ్చాం. మీరు చెప్పింది ఏదైనా ఉంటే తప్పకుండా పరిశీలిస్తానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి కూడా తెలియజేస్తాం. మన దగ్గర యాజ్ వి నో స్కిల్ సెట్ మన వాళ్ళకి ఉందా అనేది మనకి డౌట్ఫుల్ అంటున్నారు కదా. సో హౌ డిడ్ యూ కన్విన్స్ దోస్ పీపుల్ that the skilled workforce they are going to get here, and in case మన దగ్గర లేక if that slots get filled up, ఎలా ఆ జాబ్స్ ఆ తర్వాత మన వాళ్ళకి ఎట్లా వస్తాయి, మన స్టేట్ పీపుల్కి ఎట్లా, హౌ కెన్ వి గ్యారంటీ దట్ దోస్ జాబ్స్ విల్ బి సెక్యూర్డ్ బై అవర్ స్టేట్ పీపుల్? వన్ థింగ్ సార్. ఇంకోటి హౌసింగ్కి సంబంధించి యాక్చువల్గా ఈ గత ప్రభుత్వం ఇచ్చిన కొన్ని ఇళ్ళకి ఆల్రెడీ కట్టి ఉన్న డబ్బులు, వీళ్ళ షేర్ కట్టిన వాళ్ళు కొంతమంది, ఐ హర్డ్ దట్ మీకు ఇల్లు రావు, మీ డబ్బులు మీరు తీసుకెళ్ళిపోవచ్చు, మీరు ఆ కట్టిన రిసీట్ ఇస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని సెక్రటేరియట్ నుంచి కాల్ చేసి రమ్మని చెప్తున్నారంట. అంటే వాట్ ఈస్ దిస్ సార్? ఇప్పుడు వాళ్ళకి ఇల్లు రాకపోవడం ఏంటి? అసలు అటువంటిది ఏదైనా ఉందా? ఏమైనా గవర్నమెంట్ ప్రపోజల్ ఏమైనా ఉందా? అంటే వాళ్ళకి తీసేసుకోండి, డబ్బులు ఇచ్చేస్తామంటున్నారంట. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్? అంటే క్లారిఫికేషన్, ఐ జస్ట్ వాంట్ సమ్, సో దట్ దే విల్ గెట్ సమ్ ఐడియా. ఎందుకంటే వాళ్ళు డౌట్ పడుతున్నారు అసలు ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది వాళ్ళకి కొద్దిగా ఆందోళనగా ఉంది. దట్ ఐ జస్ట్ వాంట్ యూ టు క్లారిఫై ఇట్. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్పారు. మీరు ఒకసారి ఆలోచన చేస్తే 99 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక టెక్నాలజికల్ ఎవల్యూషన్ అనేది ఒకటి వచ్చింది. నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ రావటం కానివ్వండి,
నెంబర్ ఆఫ్ ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ రావడం కానివ్వండి జరిగింది. ఈరోజు తెలుగు పిల్లలు దాదాపు 139 దేశాల్లో దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్ సాఫ్ట్వేర్. సో వరల్డ్ వైడ్గా ఒక అభిప్రాయం ఏంటంటే ఇండియన్స్ సాఫ్ట్వేర్ కానీ టెక్నికల్గా వాళ్ళు చాలా సౌండ్ అనే అభిప్రాయం చైనాతో పోటీ పడే విధంగా మనకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచవ్యాప్తంగా ఈ ఇన్వెస్టర్స్ కమ్యూనిటీలో ఒక మంచి గుర్తింపు ఉంది. ఆయన ఏది చెప్పినా చేస్తారు, ఆయన ఇన్వెస్టర్స్కి అనుకూలమైన ఎకో సిస్టమ్ని డెవలప్ చేస్తారనే ఒక నమ్మకం కూడా ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో అనేక ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఐఐటీస్ ఉన్నాయి, IIITs ఉన్నాయి. సో వీళ్ళందరూ ఇంజనీరింగ్స్ కావాల్సిన స్కిల్స్ ఉన్నాయి, కోర్సెస్ను కూడా కరికులం కూడా ఈనాటి ఇండస్ట్రీకి తగ్గట్టు మార్చడానికి మా HR మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ట్రై చేస్తూ ఉన్నారు, ఏది కరికులం కూడా మార్చడానికి. అంతేకాకుండా స్కిల్ సెంటర్స్ని ఎక్కడికక్కడ వీఆర్ డెవలపింగ్ స్కిల్ సెంటర్స్. సో స్కిల్లింగ్ కూడా మేము చేస్తాం. అందుకనే దేశంలో ఎక్కడ లేని విధంగా స్కిల్ సెన్సెస్ కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. సో ఒక్కొక్కరికి మీకు ఒక స్కిల్ ఉండొచ్చు, నాకు ఒక స్కిల్ ఉండొచ్చు. సో ఆ స్కిల్ సెన్సెస్ తీసుకుంటే ఎవరికి ఏ స్కిల్స్ ఉన్నాయి, ఎంతమందికి ఉన్నాయి, తర్వాత ఆ స్కిల్స్కి సంబంధించిన ఇండస్ట్రీ ఏముంది రాష్ట్రంలో, ఆ స్కిల్స్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ని ఏ విధంగా మనం ఎంకరేజ్ చేయొచ్చు అనే దాని మీద కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. సో ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ రావడానికి కారణం పాలసీస్ నెంబర్ 1. నెంబర్ 2, ఆల్రెడీ మనకున్న బ్రాండ్, సీఎం గారికి ఉన్న బ్రాండ్ ఏదైతే ఉందో, ఏది ఈ ఇన్వెస్టర్స్కి అనుకూలంగా ఉంటారు, లేకపోతే వారు చెప్పింది చేస్తారు, గవర్నమెంట్ పాలసీస్ని రాజ్యాంగాన్ని గౌరవిస్తారని ఏదైతే బ్రాండ్ ఉందో, సో దాని పట్ల కూడా వస్తున్నాయి. ఈరోజు మేము స్కిల్ ఇండస్ట్రీస్కి తగ్గట్టు స్కిల్లింగ్ కూడా చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. తర్వాత హౌసింగ్ గురించి అడిగారు. సెంటర్స్ విపరీతంగా ఓపెన్ చేస్తా ఉన్నాం. కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా స్కిల్స్ నేర్పిస్తానికి వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా స్కిల్ సెంటర్స్ ఓపెన్ చేసింది. తర్వాత సాధారణంగా వాళ్ళ చదువును బట్టి ఏదైతే ఇంజనీరింగ్ లేకపోతే సిఎస్సి చదివారో దాంట్లో కూడా వాళ్ళు ఆల్రెడీ స్కిల్డ్ పీపులే. సో దాన్ని స్కిల్లింగ్ అప్ చేస్తానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. తప్పకుండా ఇవన్నీ కూడా ఆపరేషన్ స్టార్ట్ చేసే టైంకి తప్పకుండా చేస్తామని చెప్పేసి నేను మనం చేస్తాను. ఇంకోటి హౌసింగ్లో మీరు టిట్కో చెప్పారు. ఆ రోజు ఈ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు చాలామంది డీడీలు కడతాం అవన్నీ చేసిన మాట వాస్తవం. వాళ్ళ షేర్ మనీ కానివ్వండి, లేకపోతే ఎర్నెస్ట్ మనీ కానివ్వండి కడతాం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళందరినీ కూడా ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగించి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆ లిస్టులు మొత్తం కూడా ఇది చేశారు, డిస్టర్బ్ చేశారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటాం, సో అక్కడ తక్కువ ఇల్లు ఉన్నా ఎక్కువ మందికి ఇవ్వటం, అటువంటి రకరకాలుగా రావటం మూలంగా చాలామంది దే వాంట్ విత్డ్రా ఫ్రమ్ దట్. మాకు కావాలి, మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి అనేవాడు కొంతమంది ఉన్నారు. తర్వాత అర్హత ఉన్న అందరికీ కూడా 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి ఆ భూమి ఇచ్చినప్పుడు దాంట్లో మేము తీసుకుంటాము, ఇది మాకు ఇచ్చేసేయండి. ఎందుకంటే వీరి అమౌంట్ అక్కడే ఉంటే ఆన్లైన్లో చూపిస్తూ ఉంటుంది ఆ హౌస్ ఈజ్ అలాటెడ్ అని చెప్పేసి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ దేర్. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం మూలంగా లేకపోతే ఇల్లు లేకపోయినా కూడా వాళ్ళ పేరు మాత్రం కనపడుతుంది. ఈరోజు వాళ్ళు విత్డ్రా చేసుకుంటాం మూలంగా దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ హౌస్ సైట్ అండ్ హౌస్ ఆల్సో. సో ఆ విధంగా కూడా కొంతమంది వస్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే. 6 నేర్పేలాగా ఏదైనా ఒక వెసులుబాటు మీరు తేగలిగితే చాలామందికి హెల్ప్ అవుతుంది, చాలామంది ఉద్యోగాలు కాపాడిన వాళ్ళు అవుతారు. మీరు అది వాస్తవం. అది మీరు 2 విషయాలు అంటే ఏ మూలంగా ఉద్యోగాలు పోతాయనా మీరు జర్నలిజం మీద ఎఫెక్ట్ పడుతుంది, నేర్చుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ. ఓకే ఓకే రైట్. అంటే మామూలు ఉద్యోగాలు అన్నాము, ఎందుకంటే ఎప్పుడు టెక్నాలజికల్ ఎవల్యూషన్ వచ్చినా కూడా మొత్తం పోతుంది. ఫోన్ వచ్చినప్పుడు ఇట్లాగన్నారు, లేకపోతే IT వచ్చినప్పుడు ఇట్లాగన్నారు, సాఫ్ట్వేర్ వచ్చినప్పుడు ఇట్లాగన్నారు, కంప్యూటర్ వచ్చినప్పుడు ఇట్లాగన్నారు. బట్ దాని మూలంగా దేశాలు రాష్ట్రాలు అన్ని అభివృద్ధి చెందుతారు, అది పక్కన పెడతారు. జర్నలిస్టుల గురించి చెప్తున్నారు కాబట్టి ప్రెస్ అకాడమీ తరఫున ఇప్పటికే 6 క్లాసెస్ ఆర్గనైజ్ చేశారు. మీకు కావాలంటే తప్పకుండా ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. చైర్మన్ గారు ఉన్నారు. ఇంకా అడిషనల్ క్లాసెస్ తీసుకుంటాం, కానీ ఏమైనా మీకు ట్రైనింగ్ కావాలి దాని మీద ఆలోచించేద్దాం. ప్రభుత్వం కూడా తప్పకుండా దానికి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఇంత పెరిగిపోతున్నాయి అనేది ఒక వాదన ఉంది ప్రజల్లో కావచ్చు, మాలో కావచ్చు.
కానీ ప్రభుత్వ పరంగా దీనికి సంబంధించి మీ వైపు నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? చర్యలు తీసుకుంటే ఏ విధంగా మాట్లాడుతున్నారో కొంతమంది మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇది మనందరం కూడా ఇండివిజువల్స్గా మనందరం కూడా ఆలోచించాల్సిందే. ఈ విధమైన అబ్యూజివ్ లాంగ్వేజ్ కానీ, లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ కానీ, లేకపోతే అబద్ధాలని ప్రాపగండా చేయటం కానీ, ఇవన్నీ కూడా చాలా తప్పు. సోషల్ మీడియా ఎంత లాభం చేసిందో కొంత నష్టం కూడా చేసిందనేది చాలామంది అభిప్రాయం. అందుకని ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక కమిటీ వేశాం. ఈ అబ్యూజ్ దీన్ని ఏ విధంగా అరికట్టాలి, అబద్ధాలని, అదేవిధంగా అబ్యూజివ్, క్యారెక్టర్ అసోసియేషన్, వీటన్నిటిని ఏ విధంగా అరికట్టాలని చెప్పేసి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక కమిటీ ఏర్పాటు చేశాం. మరి ఆ కమిటీ ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే ఇది న్యూ సబ్జెక్ట్, కొత్త సబ్జెక్ట్ కాదు, కానీ చాలా దీని మీద ఒక గైడ్ లైన్స్ కానీ నిర్దిష్టమైన రూల్స్ ఫ్రేమ్ కావట్లేదు. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా చెక్ చేశాం, అక్కడ కూడా స్పెసిఫిక్గా ఏం లేవు, కొన్ని డైరెక్షన్స్ ఉన్నాయి. సో అన్నిటినీ కూడా వరల్డ్ వైడ్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రెగ్యులేషన్స్ అన్నిటిని చదివి స్టడీ చేసి మన రాష్ట్రంలో కూడా ఒక మంచి పాలసీ తీసుకొస్తానికి మనం ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి మనకి. Sir, myself on Amravati, one thing is this, what's your reaction? Is system yet feared of Jagan Mohan Reddy, bureaucracy, police? What's your say? It is really horrible and barbarous statement I can say. Somebody may like policies of a government, somebody may not like policies of the government. If you get an opportunity, you can improvise the policies, or if you feel if any damage has occurred to this nation or the state, you can correct it. But you cannot threaten the people who wants to come and invest, taking the policies into consideration. Policies evolved by a responsible government, by people's government. So that is not, that statement is really unjustifiable, and it should be withdrawn also. But government will not keep quiet. We give all support to all investors who ever come and invest in the state of Andhra Pradesh. We will safeguard their interest. Whatever the government has promised, we assure we will implement all the promises given by the government of Andhra Pradesh. Sir, there are rumors that Nara Lokesh Garu will be the CM in 2027. What is your say? How party members are taking it? How CM Garu is taking it? Will he go to the center? Something like that is going on. We will see when it happens. Let some concrete proposals or concrete actions be taken in the government and the party. Everything will be known to you. Maybe before me, I think such informations you will get prior to all of us. So you don't have to worry. If you have anything, please let me know. Is not at all a question, because he is our leader, second leader. But when he becomes and how he becomes is the party's decision and our leader, Mr. Chandrababu Naidu's decision, in consultation with our alliance, the Janasena and the Bharatiya Janata Party. ప్రభుత్వ మాయలోనే అధికారులు ఉన్నారు, ఇంకా అక్రమాలు జరుగుతున్నాయి. బుడమేరు మొన్న వరదలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా కానీ ఇంకా కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల బుడమేరు అక్రమాలు ఆగటం లేదని కూడా అంటారు. దాని మీద పూర్తి చర్యలు ఏమన్నా? ఈ హౌసింగ్ సంబంధించి మెటీరియల్స్ బెనిఫిషరీ ఇష్టం. ఇదంతా ఏంటంటే బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్. బెనిఫిషరీ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కట్టుకోవచ్చు. కావాలంటే గవర్నమెంట్ దగ్గర మెటీరియల్ తీసుకోవచ్చు, లేకపోతే వారికి వారే కొనుక్కుని మెటీరియల్ తీసుకున్నా కూడా ఆ యూనిట్ కాస్ట్ ఏదైతే ఉందో వస్తు రూపంలో కానీ లేకపోతే డబ్బుల రూపంలో కానీ వారికి అందజేయబడతాయి. తర్వాత పేమెంట్స్ కూడా ఇక్కడ చాలా ఫాస్ట్గా ఇస్తా ఉన్నాం. ప్రతి 15 రోజులకు ఒకసారి బెనిఫిషరీస్కి పేమెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. సో కాబట్టి అటువంటిది ఇబ్బంది లేదు. గతంలో కొంత మెటీరియల్స్లో కొన్ని చెప్పాను కదా, అవకతవక విధానాల మూలంగా కానివ్వండి, లేకపోతే పెద్ద ఎత్తున చేయటం కానివ్వండి, కొన్ని అవకతవకలు జరిగినాయి. వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేశాం. వాళ్ళందరూ క్యాన్సిల్ చేసి వారి మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ కానివ్వండి, లేకపోతే క్రిమినల్ యాక్షన్ కానివ్వండి, వారి మీద చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం. ఏదైనా సరే ప్రతి పేదవాడికి ఇల్లు ఏర్పాటు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. నెక్స్ట్ బుడమేరుది మనందరం కూడా చూసాం.
ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. బొడమేరు ఎటువంటి హెవర్ కండిషన్ ఇక్కడ క్రియేట్ చేసింది. సో ఆ బొడమేరు వరదని దృష్టిలో పెట్టుకుని ఆ సిస్టంలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ చేయాలి అంటే వెంట్స్ని పెంచడం కానివ్వండి, లేకపోతే కెనాల్స్ని పెంచడం కానీ అవన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు చేస్తా ఉన్నారు. ఇటీవల కూడా ఈ ఎంక్రోచ్మెంట్స్ ఇంకా జరుగుతున్నాయి బొడమేరు పరివాహక ప్రాంతంలో అని చెప్పేసి ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్ అయ్యారు. వారి మీద చర్యలు తీసుకుంటాం. తప్పకుండా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు దాని మీద చర్యలు తీసుకుని వాటిని నిరోధించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఆఫీసర్స్ కూడా భయపడిపోతున్నారు పనిచేయడానికి అని చెప్పేసి. ప్రతిపక్షాల నుంచి, ప్రతిపక్ష నేత నుంచి ముఖ్యంగా థ్రెటనింగ్ వస్తూ ఉంది. వాళ్ళు సప్త సముద్రాల అవతల ఉన్నా లేదంటే అధికారంలో రాగానే వాళ్ళకి ఏం చేయాలో చేస్తామని చెప్పేసి అంటున్నారు. దీనికి ఎట్లా భరోసా ఇస్తారు? ఒకటి సార్, ఒకటి యాక్చువల్గా పార్టీలు అన్ని ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, కానీ జర్నలిస్టులకి సంబంధించి 30 లక్షల మందికి లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా జర్నలిస్టులకు మాత్రం సైట్లు ఇవ్వడంలో ముందు చేయి చూపారు. కాంక్రీట్గా ఏదైనా ఒక విధానం టైం బౌండ్గా వీళ్ళందరికీ జర్నలిస్టులకి ఈ తేదీలోపు ఇది కరెక్టే, అందరి మీద కూడా బాధ్యత ఉందని చెప్పేసి భావిస్తున్నాను. మా అందరికీ మన వ్యక్తిగత ఆలోచనలకి కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు ముఖ్యం అనేది మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఫస్ట్ నెంబర్ 1. ఈ విధంగా ఒక రాజకీయ పక్షం మాట్లాడుతున్నది జైల్లో పెడతాము, సప్త సముద్రాల మీద అవతలున్నా కూడా చేస్తామంటే జాతీయ తత్వం, స్టేట్మెంట్షిప్ లేని నాయకులు మాట్లాడే మాటలని చెప్పేసి భావిస్తామని నేను. మొన్ననే వాజ్పేయి గారి విగ్రహావిష్కరణలో మారుతున్నారు. ఆయన గురించి చెబుతూ ఆయన పార్టీ ప్రయోజనాల కంటే కూడా, ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కంటే కూడా దేశ ప్రయోజనాలకి ప్రాముఖ్యతనిచ్చేవారు అని చెప్పేసి ఒక వక్త చెప్తా ఉన్నారు. సో అటువంటి జాతీయతత్వం, స్టేట్స్మెన్షిప్ లోపించటం, రాజకీయ స్వార్థ ఆలోచనలు డామినేట్ చేయటం, ఇవన్నీ కూడా ఇది కారణం. మన అధికారంలోకి రావటానికి రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను అధికారంలోకి రావటానికి రాష్ట్ర నాశనమే నాకు మార్గం అయితే అయినా పర్వాలేదు అని ఆలోచించే విధంగా చేయటం ఈ రాజకీయ పక్షాలు మానుకోవాల్సిన అవసరం అని చెప్పేసి మనం చేస్తాను. వాళ్ళందరికీ కూడా అటువంటి కళలకు సాకారం కావని చెప్పేసి భావిస్తాను. అటువంటి అధికారులందరికీ కూడా, అందరికీ కూడా ఈ కూటమి ఎన్డీఏ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఈ కూటమికి వ్యవస్థ మీద నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థల మీద కానివ్వండి, లేకపోతే శాసన వ్యవస్థ మీద కానివ్వండి నమ్మకం ఉంది. తప్పకుండా వాళ్ళకి ఎటువంటి వ్యక్తిగత ఆలోచనతో నష్టం జరగకుండా చూడటానికి వాళ్ళ మీద ఇబ్బంది లేకుండా చూస్తారని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. నెక్స్ట్ ఇళ్ల స్థలాలతో ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఈ విషయాన్ని, ఎందుకంటే గతంలో కూడా ఇచ్చారని చెప్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ ప్రొసీజర్ మళ్ళీ కొనసాగిస్తానికి ప్రయత్నం చేస్తాను నేను.